టాస్క్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు గారి ప్రత్యేకమైనటువంటి చొరవతో అంటే ఉపాధి లేక ఖాళీగా తిరుగుతున్నటువంటి నిరుద్యోగ యువతకు అంటే చెడు మార్గంలో కాకుండా సన్మార్గంలో వెళ్ళి వాళ్ళకి ఉపాధి చూపించి సంపదను సృష్టించే దిశగా ఇక్కడ జాబ్ మేళా ఏదైతే పుష్ప గార్డెన్స్లో జరుగుతుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున నిరుద్యోగ యువత ఇక్కడ ఎన్రోల్మెంట్ చేసుకుంటున్నారు. ఆఫ్లైన్లో కూడా ఎన్రోల్మెంట్ చేసుకునేటటువంటి సదుపాయం కల్పించారు. దీంతో యువత నుంచి అయితే స్పందన లభిస్తున్నట్టుగా చెప్తున్నారు. సో దీనికి సంబంధించినటువంటి విషయాన్ని మనతో పాటు మాట్లాడడానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఉన్నారు. సార్ చెప్పండి సార్, మొత్తానికి రూరల్ ఏరియా నుంచి కావచ్చు, ఇక్కడ పట్టణంకి సంబంధించి కావచ్చు, స్పందన ఎట్లా ఉంది యువతకు సంబంధించి? మీ స్పందన మీరంతా చూసే ఉంటారు. ఉదయం 8 గంటలకు ఈ యొక్క జాబ్ మేళా కార్యక్రమం ఇంటర్వ్యూలు స్టార్ట్ అయినాయి. సుమారు 10,800 వేకెన్సీస్ ఉన్నాయి. 80 కంపెనీలు 80 కౌంటర్లతో ఈరోజు 2 హాళ్ళల్లో కూడా ఇంటర్వ్యూలు నడుస్తున్నాయి. ఇప్పటికీ 128 మంది సెలక్షన్ అయ్యారు. ఇప్పుడు సాయంత్రం వరకు నాకు తెలిసిన అంచనా ప్రకారంగా 2 నుంచి 3 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈరోజు ఈ నిరుద్యోగ యువతి యువకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది మీరు కంపెనీలో ఓపికతో సాయంత్రం 7 గంటల వరకు ఈ ఇంటర్వ్యూలు నడుస్తుంటాయి. అందరూ కూడా మీరు ఒక కంపెనీలో ఇంటర్వ్యూ పొందిన తర్వాత ఇంకో పక్క కంపెనీలో కూడా పక్క హాల్లోకి పోయి పక్క కౌంటర్లోకి పోయి ఇంటర్వ్యూ తీసుకొని మీరు ఉద్యోగం పొందవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది ప్రభుత్వ పరంగా టాస్క్ ద్వారా ముఖ్యంగా నేను గత 60 రోజుల నుంచి ఈ కార్యక్రమం కొరకు మరి అందరినీ ఆర్గనైజ్ చేసి కంపెనీలతో సహకరించుకొని కోఆర్డినేషన్ చేసి టాస్క్ ద్వారా ఈరోజు భూపాలపల్లిలో పుష్ప గార్డెన్లో ఇక జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈరోజు ప్రభుత్వము ద్వారా 58,000 ఉద్యోగాలు ఇవి ఇచ్చిన నిరుద్యోగ సమస్య చాలా తీవ్రత ఉన్న సందర్భంలో జాబ్ మేళా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని గౌరవనీయులు ఐటీ ఇండస్ట్రియల్ శాఖ మంత్రివర్యులను కోరగా వారు టాస్క్ కంపెనీని అటాచ్ చేసి ఆ టాస్క్తో వచ్చేటువంటి కంపెనీలకు ట్రాన్స్పోర్ట్ కానీ ఇక్కడ ఉన్నటువంటి మరి వసతి అన్ని రకాలుగా ఏర్పాటు చేసి మరి ప్రచారము మీడియా ప్రెస్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పోలీసు ముఖ్యంగా కానిస్టేబుల్ నుంచి ఎస్పీ వరకు ప్రతి ఒక్క అధికారి, రెవెన్యూ అధికారులు, ఇతర అధికారులు అందరి సహకారం, గ్రామ స్థాయిలో పంచాయతీ కార్యదర్శితో పాటు అంగన్వాడీ టీచర్ కానించి ఫీల్డ్ అసిస్టెంటు, మండల స్థాయి అధికారులు, మా పార్టీ శ్రేణులు అందరూ కూడా దీని యొక్క సహకారంతో ఈరోజు జాబ్ మేళా కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. వాళ్ళు ఎక్కువ లబ్ధి పొందే విధంగా చేయాలని, మళ్ళీ కూడా ఉద్యోగాలు వచ్చిన వారికి ఆ కంపెనీతో వెంటబడి కంపెనీలో చేర్చడం, అదేవిధంగా రాని వాళ్ళకు కూడా మళ్ళీ ట్రైనింగ్ ఇప్పించి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళ స్కాలర్షిప్ టైప్ ఇప్పించి ట్రైనింగ్ ఇప్పించి మళ్ళీ జాబ్ మేళా కార్యక్రమం పెట్టి ఆ కంపెనీలు ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళను మళ్ళీ రాని వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే వరకు ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుంది. ఇది ఇంతటితోనే ఈ జాబ్ మేళా కార్యక్రమం ఒక్కసారితోనే కాదు, ఒక నిరంతర ప్రక్రియగా టాస్క్ ద్వారా ఈరోజు మరి భూపాలపల్లి నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు మరి ఈ జాబ్ మేళా కార్యక్రమం ద్వారా ఉద్యోగ అవకాశాల కొరకు కృషి చేస్తాం. అదేవిధంగా ఎక్కువ మంది స్థానికులు పెళ్ళైనటువంటి చదువుకున్న డిగ్రీ పీజీలు చేసినటువంటి వాళ్ళు పిల్లలు ఉన్నారు. మాకు స్థానికంగా ఉద్యోగాలు కావాలని కొంతమంది కోరుతున్నారు. స్థానికంగా కూడా కంపెనీలను మరి ఇక్కడ కావాలని పైన ఇండస్ట్రియల్ మంత్రిని, ముఖ్యమంత్రిని, అదేవిధంగా టాస్క్ ద్వారా వివిధ కంపెనీలు పెట్టుబడిదారులకు కూడా కోరుతున్నాం. అన్ని రకాలుగా ఇండస్ట్రియల్ పార్క్ ఉంది, ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి, మేము అలాట్ చేస్తాం. మీరు ఎక్కువ కంపెనీస్ వచ్చే కొరకు కూడా ప్రయత్నం కూడా చేయడం జరుగుతుంది. ఈరోజు హైదరాబాదులో ఉమ్మడి జిల్లాలలో వరంగల్ కానీ, కరీంనగర్, ఖమ్మం ఐటీ ఇండస్ట్రీ ఎక్కడైతే ఉన్నదో అక్కడ ఈ ఉద్యోగ అవకాశాలు మరి వస్తున్నాయి. అదేవిధంగా హెచ్డిఎఫ్సి, ఐసిఐసి, జిఎంఆర్, టాటా ఇంకా మరి ఇతర మెయిన్ కంపెనీల్లో కూడా ఉద్యోగ అవకాశాలు ఈరోజు 10,800 మందికి వేకెన్సీతో
వాళ్ళు రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మ్యాక్సిమం వచ్చే ప్రయత్నము మేము ఈ నియోజకవర్గ శాసనసభ్యునిగా తప్పకుండా కృషి చేయడం జరుగుతుంది. సో ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ ఉన్నతమైనటువంటి చదువులు చదివిన వారికే కాకుండా అంటే 10వ తరగతి ఫెయిల్ అయిన వారికి కూడా ఉపాధి అవకాశాలు కల్పించాలి, వాళ్ళకు ప్లాట్ఫామ్ ఇవ్వాలనే ఆలోచన అంటే మీకు వచ్చిందా సార్? ఎట్లా? అంటే మేము ఒక టాస్క్ వాళ్ళతోని కోరాం. 8, 9, 10వ తరగతి వాళ్ళు, 10th ఫెయిల్ అయిన వాళ్ళు, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు, వాళ్ళకు కూడా ఏదో సెక్యూరిటీ గార్డ్ కానీ ఇంకా వాళ్ళ అర్హతను బట్టి ఉద్యోగ అవకాశాలు కావాలని కోరాం. వాళ్లకు సంబంధించినటువంటి కంపెనీలను కూడా ఈరోజు ఒక 20, 30 కంపెనీలు చదువును బట్టి తీసుకురావడం జరిగింది. ఈరోజు 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, అదేవిధంగా మరి అన్ని కోర్సులు ఐటీఐ నుంచి పాలిటెక్నిక్, బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, బీఎస్సీ, బీఏ, అదేవిధంగా వివిధ కోర్సులు అనేక రకాలుగా ఉన్నాయో వాళ్ళ చదువులను బట్టి కంపెనీలు ముందే మనం ప్లాన్ చేసి తీసుకురావడం జరిగింది. వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడం, నిరుద్యోగ యువతకు ముఖ్యంగా మరి రకరకాలుగా ఇది డ్రగ్స్తో, గంజాయితో, గుట్కాలతో చెడు మార్గంలో పోయి వాళ్ళ యొక్క మరి ఉద్యోగాలు రాక, పెళ్ళిళ్ళు కాక మరి కుటుంబ తల్లిదండ్రులు అనేక క్షోభకు గురవుతున్నారు. అలాంటి పరిస్థితి ఉండకూడదని చదువుకున్న పిల్లలందరికీ కూడా మరి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. మంచి మార్గంలో నడిచే కొరకు మరి టాస్క్ ద్వారా జాబ్ మేళా కార్యక్రమం ఈ 60 రోజుల నుంచి ఇది ఒక మరి ప్లాన్ చేసి వాళ్ళతో ఆర్గనైజేషన్ చేసి ఈరోజు జాబ్ మేళా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నేను మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ జాబ్ మేళా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని మీరు ఉద్యోగ అవకాశాలు పొందవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. సో ఫైనల్ అంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా కూడా నైపుణ్యాన్ని అభివృద్ధి చేస్తామంటున్నారు. సో రాబోయేటటువంటి రోజుల్లో ఈ జాబ్ మేళాలు ఇలాగే కొనసాగేటటువంటి అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అంటే స్థానికంగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్నటువంటి భూపాలపల్లికి సంబంధించి అంటే ఇక్కడే స్థానికంగా స్కిల్ని డెవలప్మెంట్ చేయడంలో మీ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు ఈరోజు సింగరేణి ద్వారా సిఎండిని, చైర్మన్ గారిని, బలరాం గారిని కోరాం. మీరు స్కిల్ డెవలప్మెంట్ సింగరేణి ద్వారా కూడా మరి ఇక్కడ స్థానికుల నైపుణ్యతను బట్టి డ్రోన్ కెమెరాలు కానీ, ఎలక్ట్రీషియన్స్ కానీ, ఫిట్టర్ కానీ, ప్లంబర్ కానీ, అదేవిధంగా రకరకాల ఒక 23 కోర్సులు ఏదైతే ఇక్కడ పనిచేస్తున్నారో వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చేసి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించే కొరకు మరి అతి త్వరలో ఒక 30 రోజులలో అది ప్రారంభిస్తాం. అదేవిధంగా టాస్క్ ఇండస్ట్రియల్ ద్వారా కూడా ఒక వాళ్ళు మనకు ట్రైనింగ్ కొరకు ఫెసిలిటీ అడిగారు. వాళ్ళకు కూడా ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ నేర్చుకునే కొరకు ట్రైనింగ్ ఇప్పించే కొరకు వాళ్ళకు కూడా వసతి ఏర్పాటు చేస్తాం. సింగరేణి హాల్ కానీ ఇంకేదన్నా ప్రభుత్వపరమైన బిల్డింగులు తీసుకొని ఈ ఇండస్ట్రియల్ నుంచి టాస్క్ కంపెనీ వాళ్ళు మేము ట్రైనింగ్ ఇస్తాం. ఉద్యోగ అవకాశాలు ఇక్కడి నుంచే సెలెక్షన్ చేసి ట్రైనింగ్ ఇచ్చేసి ఈయన ఇంటర్వ్యూలు పెట్టి నిరంతర ప్రక్రియగా చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఇది సింగరేణి సంస్థ స్కిల్ డెవలప్మెంట్, అదేవిధంగా టాస్క్ ఇండస్ట్రియల్ ద్వారా కూడా ఒక స్కిల్ డెవలప్మెంట్ను ఒక ఈ 20-30 రోజులనే ప్రారంభించి ట్రైనింగ్ ఇప్పించి ఆ ట్రైనింగ్ సెంటర్లోనే ఇక్కడనే మరి సెలెక్షన్ కూడా కంపెనీలను పిలిపించి సెలెక్షన్ చేయించి ఒక నిరంతర ప్రక్రియగా ఉద్యోగ అవకాశాలు పొందే కొరకు మరి నా కృషి ఉంటుందని తెలియజేస్తున్నా. సో మార్పు రావాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో అంటే గతంలో లేని విధంగా ఈ యొక్క జాబ్ మేళాలు కూడా నిర్వహిస్తున్నటువంటి క్రమంలో అంటే ఒక మార్పు అనేది యువత నుంచి కూడా స్టార్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. తప్పకుండా చదువుకున్నటువంటి నిరుద్యోగ యువత మరి వాళ్ళ తల్లిదండ్రులు కాయకష్టం చేసి చదివిపించి మా పిల్లలు మంచి పొజిషన్లో ఉండాలి, ప్రయోజకులు కావాలని కష్టపడి చదివించారో ఉద్యోగాలు రాక చెడలవాట్లకై ఖరాబ్ అయిపోతున్నారు. వాళ్ళందరికీ మంచి వాళ్ళ తల్లిదండ్రుల ఏదైతే మరి నమ్ముకున్నారో పిల్లలను చదువును బట్టి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ట్రైనింగ్ ఇప్పించేసి మంచి ఉద్యోగం పొంది వాళ్ళ తల్లిదండ్రుల ఏదైతే కోరికను నిలబెట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చదువుకున్న నిరుద్యోగ యువతకు అవకాశాలు కల్పించే కొరకు నియోజకవర్గ ప్రజలు నాకు ఇచ్చినటువంటి మరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నిరుద్యోగ యువతకు నా శక్తి ఎంత ఉంటే అంత ప్రభుత్వ సహకారం తీసుకొని గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, ముఖ్యంగా ఐటీ ఇండస్ట్రియల్ శాఖ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు కానీ, క్యాబినెట్ మంత్రుల సహకారం, అదేవిధంగా ఇప్పుడు టాస్క్ CEO మరి 700 కంపెనీలు ఉన్నాయి. ఆ టాస్క్ CEO ద్వారా మేము కోరడం జరిగింది. వాళ్ళకి తప్పకుండా ట్రైనింగ్ ఇక్కడ మాకు బిల్డింగ్ ఇవ్వండి, ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తాం. ఆ ట్రైనింగ్ సెంటర్లోనే మరి కంపెనీలను పిలిపిస్తాం. నిరంతర ప్రక్రియగా 3 నెలలకు ఒకసారి
6 నెలలకు ఒకసారి పెట్టి ఉద్యోగ అవకాశాలు ఇక్కడనే కల్పించి నియామక పత్రాలు కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు కూడా నియామక పత్రాలు ఈ యొక్క పుష్ప గార్డెన్లోనే మరి వందలాది మందికి కూడా ఇవ్వబోతున్నాం. థ్యాంక్ యూ సార్. సో మొత్తానికి ఇది టాస్క్ ఆధ్వర్యంలో ఇక్కడ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు గారి ప్రత్యేకమైనటువంటి చొరవతో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేటటువంటి ఒక దృఢ సంకల్పంతో చేపట్టినటువంటి ఒక మెగా జాబ్ మేళకు యువత నుంచి అపూర్వమైనటువంటి స్పందన వచ్చిందని చెప్తున్నారు. సో ఇది ఇప్పటితో ఆగేది కాదు, నిరంతరం కూడా సాగేటటువంటి ప్రక్రియ అని చెప్తున్నారు. సో స్థానికంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి యువతకు నైపుణ్యంలో వారికి శిక్షణ ఇప్పించి ఇక్కడ వాళ్ళకి స్థానికంగా కూడా మరి ఉద్యోగాలు ఇప్పించేటటువంటి బాధ్యత కూడా ఇక్కడ నియోజకవర్గ ఎమ్మెల్యేగా తనపైన ఉందని చెప్తున్నారు. సో కన్నవారి తల్లిదండ్రులను నిజం చేసేలా ఇక్కడ ఉన్నటువంటి యువత కూడా చెడు మార్గంలో వెళ్ళకుండా ఇటువంటి జాబ్ మేళాను సద్వినియోగం చేసుకొని మరి తగిన ఉపాధిని పొందాలని కూడా సూచిస్తున్నారు. అదేవిధంగా రాబోయేటటువంటి రోజుల్లో ఐటీ మినిస్టర్ దుద్దిల శ్రీధర్ బాబు సహకారంతో కావచ్చు, అవసరమైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో కూడా మరి ఎక్కువ భూపాలపల్లి నియోజకవర్గంలోని యువతకు తన ఉపాధి అవకాశం కల్పించాల్సినటువంటి బాధ్యత కూడా మరి తప్పకుండా తాను తీసుకుంటానని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సత్యనారాయణతో సమీర్, ఆర్బీ న్యూస్.